గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా పోలీసులు మాత్రం మత్తు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడాను రోజు రోజుకి ఈ మత్తుకు అలవాటు వారంతా కూడాను గంజాయి రవాణా చేయడంతో పాటు సేవిస్తూ పోలీసులు పట్టుబడిన ఉదంతాలు చిక్కోళ్ళు కోకొల్లో. అయితే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మత్తు నుండి బయటికి తేవాలని చేసిన ప్రయత్నంలో వారు చేసినటువంటి ఏదైతే తనిఖీలు ఉన్నాయో తనిఖీల్లో భాగంగా రోజుకు ఒక చోట 2-3 నలుగురు కూడా పట్టుబడే పరిస్థితి. ఈ విషయంపై ప్రస్తుతం మాత్రం నలుగురు గంజాయి రవాణా చేస్తున్న ముఠా పట్టుకుని 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ మనతో ఉన్నారు. చూస్తే కనుక రోజు కూడాను చేస్తున్న ప్రయత్నంలో దొరుకుతున్నారు, మళ్ళీ పట్టుబడుతున్నారు. ఈ పాత కేసులు అనుకోలే కొత్తగా ఇంకా అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా మనం ఐడెంటిఫై చేసాం. దీన్ని ఎందుకు అరికట్టడంలో మనం చేస్తున్న ప్రయత్నంలో తల్లిదండ్రుల లోపం ఏమైనా మనకు కనిపిస్తుంది? ఇది అందరికీ నమస్కారం అండి. మన ఏపీలో ఈ డ్రగ్స్ రహిత ఏపీ చేయడానికి అలాగే మన స్టేట్ పోలీస్ అంతా కూడాను కంటిన్యూస్గా ఈ ఏదైతే గాంజా ట్రాన్స్పోర్ట్ మీద మనం దృష్టి సారించామో ముఖ్యంగా కల్టివేషన్ లేకుండా చూడడం జరిగింది. అలాగే ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ లేదంటే ఈవెన్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కానీ పెడ్లర్స్ కానీ గ్యాంగ్స్ కానీ అన్నీ కూడాను మనం కంటిన్యూస్గా డ్రైవ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం మనం చేయటం వలన ఈవెన్ ఇప్పుడు ఈరోజు మాకు దొరికిన దాంట్లో ఒరిస్సా నుంచి పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 4 ముద్దాలు పట్టుకోవడం జరిగింది. సుమారు 21 కేజీస్ గాంజా దొరికింది. మనం కంటిన్యూస్గా ఎఫర్ట్ పడడం వల్ల ఎక్కువ కేసులు కూడా జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడాను మనం ఇప్పుడు ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి మినిమం ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కూడాను ఇంకా దేనికి పనికి రాకుండా పోతారు. వీళ్ళు ఇప్పుడు ఈరోజే మాకు దొరికిన కేసుల్లో మ్యాక్సిమం అందరూ కూడా ఒక 3 పాత కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వివిధ కేసుల్లో అంటే ఎన్డీపీఎస్ఏ కాకుండా మా ప్రాపర్టీ అఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్ ఫ్యూచర్లో కూడాను ఎవరు కూడా ఇటువంటివి మనం ఇన్వాల్వ్ అవుద్దామని మనం కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈవెన్ కాలేజెస్కి వెళ్ళి అలాగే మన సంకల్పం పేరుతో మనం చాలా ప్రదేశాల్లో ఈ సే నో టు డ్రగ్స్ అని మనం కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ చేస్తున్నప్పుడు కూడా ఇంక ఈ రవాణా అరికట్టలేకపోతుంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోనూ ఉండడమే మనం జిల్లాకు చేసుకున్నట్టు శాపం అనుకోవచ్చు. ఒడిశా నుండి యథేచ్ఛగా ఈ గంజాయి దిగుమతి కావడానికి కారణం అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నా కూడా వినియోగాలు పెరగడంతో ఈరోజు అక్కడికి వీళ్ళు కూడా సేవించే పరిస్థితి. మనం ఇప్పుడు గంజాయిని అరికట్టే మన ప్రయత్నంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా మనం ఎటువంటి దీనికి కూడా ఆస్కారం లేకుండా మనం అందరినీ పట్టుకుంటాం. ఈ పాతగా పట్టుబడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా కనుక వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మరి ఇటువంటి దీనికి బయటపడే అవకాశం? వాళ్ళ పేరెంట్స్ కూడాను మనం ఇవన్నీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇటువంటి ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళని కూడా మనం పేరెంట్స్ కూడాను అపీల్ చేయడం జరుగుతుంది. అలాగే సంకల్ప పేరుతో ప్రతి విలేజ్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. కాలేజ్ స్కూల్స్ అన్నిటి కూడా వెళ్తున్నాం. మనం ఈ కార్యక్రమంలో అందరినీ కూడాను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. చూస్తే కనుక ఎవరైతే గంజాయి అమ్ముతూ అదేవిధంగా సేవిస్తూ పట్టుబడిన వారికి మాత్రం చట్టపరంగా 3 నుండి 6 నెలల పాటు జైలు శిక్ష విధించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఇప్పటికే సంకల్పం పేరుతో గ్రామీణ ప్రాంతాలతో పాటు విద్యాలయాల్లో కూడాను అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నప్పుడు కూడాను ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుండి యథేచ్ఛగా గంజాయిని దిగుమతి చేయడం, అక్రమ రవాణా చేయడం వీటిపై దృష్టి పెట్టడంతో ఎక్కువ మంది ఈ పోలీసులు పట్టుబడడం జరుగుతుంది. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి సదృష్టితో చేస్తున్నట్టు ఈ ప్రయత్నంలో తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఆ గంజాయికి వ్యసనాలకు అలవాటు పడుతుందో వారి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉన్నప్పుడే వారిని మాత్రం మళ్ళీ ఆ మత్తు నుండి బయటికి తెచ్చేందుకు దోహదపడింది. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గంజాయి రహిత చిక్కోలు జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు మాత్రం పూర్తి స్థాయిలో తమంతుగా తమ ప్రయత్నాలు చేస్తామని చెప్పి అడిషనల్ ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.